ఎలా చెప్పారయ్యా? రూపేను ఏంటి మీరందరూ ఉండగానే ఈ కార్యం ఈ ఘోరం జరిగిందా? అయ్యో నేను తొలగించలేకపోతున్నానే, ఏమిటి పరిస్థితి? సరే అయ్యో ఏంటి బాధ, ఏంటి ఈ ఇబ్బందికరం, ఏంటి నేను ఎన్నడూ చూడలేదు, ఎంతో ప్రేమగా పెంచుకున్నానే నా కుమారుడు. అయ్యో ఏంటి ఘోరం ప్రభువా, ఏంటి భారము, నేను ఎత్తుకోలేకపోతానే, నేను ఎత్తుకోలేకపోతానే. సరే రాజుగారు, మంత్రి మన కుర్రాళ్ళు అడుగులు చెప్తుంటే ఇక ఈ కుర్రాన్ని 24 గంటలు పెట్టి కొన్ని తీసుకొని వచ్చాడు. దీన్ని ఎక్కడ పెట్టమంటారు? అయితే మన రాజ్యంలో ప్లేస్ కొన్ని ఖాళీ ఉన్నాయి, ఇటుకలు పెట్టి పెట్టు. చిత్తం మహా ఎంత చక్కగా చేస్తున్నాడు, ఎంత నిజానికి, ఎంత ప్రార్థన. ఇటువంటి వ్యక్తిని మనం రాజకీయ కాలం చూసింది. నా ఇంటికాడ పెట్టుకుంటే మంచిదేమో. మంత్రి మహారాజా సుసప్రుణ్ణి చూసేది 2 రోజుల నుంచి కూడా కుర్రాడు మంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీరు చెప్పండి మహారాజా. వరుణ్ణి ఇక్కడ కాకుండా ఇక్కడ పెడితే బాగుంటుందేమో. మరుసటి రోజు ఉదయం బాబు బాబు అయ్యా, నీ పని నచ్చి రాజుగారు ఇక్కడ కాకుండా ఇంటిలో పనిలో పెట్టమన్నాడు. మహారాణి గారు, ఏం మాట్లాడుతున్నా మహారాణి గారు?
మహారాణి గారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. మహారాణి గారు, రాజుగారు నన్ను ఎన్నుకున్నది మీ ఇంట్లో పనిచేస్తారు కానీ మీ పడకెల్లో పనిచేస్తారు కదా రాణి గారు. నన్ను మన్నించిన మహారాణి గారు, నేను అటువంటి పొరపాటు చేయలేను. దయచేసి మీరేమి మాట్లాడకండి. రాజుగారు వచ్చే టైం అయింది. వదలండి మహారాణి గారు. మహారాణి గారు, మహారాణి గారు. నేను చెప్తే ఎంతో మంది పనిలో విజయవంతంగా చేస్తారు, కానీ నాకు చాలా ఘోరం జరిగింది. ఈ ఘోరం నేను తట్టుకోలేను. ఎలా ఎలా ఏమైంది రాణి? ఏమైంది? ఏమైంది రాణి? రాణి గారికి ఏమైంది? నీకు తెలీదా? మీ రాజ్యంలో తిండి మాటలు పేరు ఎవరు తింటారు? రాణి గారికి ఏమైంది తెలుసుకోవాలి కదా. హలో రాణి, ఏమైంది రాణి? ఎలా జరిగింది? వాడు ఎక్కడ సరే సరసాలు బంధించండి. చెప్పండి. సరే, చూస్తే మా అన్నయ్యని వేడి కమ్మేసి రాణి గారిని నన్ను సిద్ధరించారు. దేవ, ఏదైనా నీ చిత్తమే, నీ సంకల్పనే దొరుకు తండ్రి. ఆహా, ఎంత భక్తి! ఇటువంటి వాడిని నేను ఇప్పటికి వచ్చి చూడలేదు. ఈయన వల్ల మిగతా ఖైదీలు కూడా మారిపోతారు. మరుసటి రోజు ఉదయం బాబు యోసేపు, అయ్యా, చెప్పండి. దీన్ని చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది. మిగతా ఖైదీలంతా కూడా కొట్టాలనిపిస్తుంది కానీ నిన్ను మాత్రం కొట్టాలనిపించట్లేదు.
చిత్తమైన సరే నీ పని చేసుకో. అలాగే రెండు సంవత్సరాల తర్వాత రాజా కూర్చోండి. వస్తారు మంత్రి ఏదైనా నీ చిత్త ప్రకారంగా ఏంటి కళ? 7 బక్క సిక్కినావులు ఉన్నాయి, 7 బలిసినావులు ఉన్నాయి. ఈ బక్క సిక్కినావులు బలిసినావులు తినడం ఏంటి? ఏంటి ఈ కళకి బాగు చిక్కిన వాళ్ళ రాజ్యంలో ఎవరు లేరా? ఏంటి ఈ కళ? మంత్రి, చిత్త మహారాజా. నాకు కళ వచ్చింది. అవునా రాజా? ఆ కళకి భావం కావాలి. మన రాజ్యంలో ఎవరున్నా తీసుకుని రా. చిత్త మహారాజా, అయితే తక్షణమే వెళ్ళి ఎవరైతే ఈ రాజ్యంలో కలక భావాలు చెప్పి వెళ్తారో వాళ్ళని ఎమ్మటి తీసుకొస్తాను రాజా. చూడే